ఇక లోక్సభ ఎన్నికలకు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఎన్నికకు పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో తమకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుచ్చుల ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు. ఇక ఖమ్మం జిల్లా కోర్టులో పలువురు న్యాయవాదులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశాభివృద్ధి కోసం యువత మోదీ పాలనను కోరుకుంటుందని అన్నారు. గ్రాడ్యుయేషన్ వ్యక్తుల కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థాన సమూహానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పక్షాన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన ఎంతగానో భారతీయ జనతా పార్టీ నేను పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం సైతం జీవో 46కు వాళ్ళు సమర్థిస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఎత్తేయాలనే రద్దయ్యేంత వరకు కూడా నేను నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అనేక మందిని ఇబ్బంది పెట్టే యొక్క జీవోలు 317 కానీ 46 కానీ తీసుకొచ్చి చాలా మరి గందరగోళానికి గురి చేసిన యొక్క ప్రభుత్వాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో మాటలు చెప్పింది. మరి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నది. గత ప్రభుత్వం ఏదో పూర్తి చేసిన వాటిని తూతూ మంత్రంగా లెటర్స్ ఇచ్చేసి మేమేదో చేసినామని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి మరి వాళ్ళ దిగిపోయింది. ఈ ప్రభుత్వం సైతం కూడా చెప్పింది, అనేక వాగ్దానాలు చేసింది. కాబట్టి ఇవాళ పట్టభద్రులందరూ కూడా ఒక అవకాశం నాకు ఇవ్వాలని, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. తప్పక మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం రావాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పెద్ద ఎత్తున నిధులు రావాలంటే, ఇప్పటికే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రావాలంటే నన్ను బలపరచడం ద్వారా మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. వారి నుంచి మనకి ఎక్కువ సానుకూలత రావాలంటే మరి ఈ యొక్క ఇక్కడ గెలిపించి వారికి ఒక బహుమతి ఇవ్వవలసిందిగా కూడా నేను పట్టభద్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మీ పక్షాన మీ గొంతుగా పనిచేస్తానని. ఎందుకంటే ఈ సీటు గెలిచినా ఓడిపోయినా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. అదేవిధంగా గత దిగిపోయిన యొక్క ప్రభుత్వానికైతే ప్రజలు, పట్టభద్రులు పూర్తిగా కూడా ఇటీవల ఎన్నికల్లోనే వారికి సమాధానం చెప్పడం జరిగింది. అందుకోసం మీ పక్షాన నిరంతరం పనిచేయడానికి, మరి ఏ పార్టీ మారకుండా, ఎలాంటి యొక్క అవకతవకలకు పాల్పడకుండా మీ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న నాకు మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయవలసిందిగా, బ్యాలెట్లో మొదటి పేరు పక్కనే 1 అని చెప్పి వేసి ఓటు వేయవలసిందిగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను.